కేంద్రాలకు రాలేని వయోవృద్ధులు వికలాంగులకు ఈసీ ఈ అవకాశం కల్పించింది. అత్యంత పగడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు రాలేని వయోవృద్ధులు వికలాంగులకు ఈసీ ఈ అవకాశం కల్పించింది. అత్యంత పగడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అంజిబాబు సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1306 మంది హోమ్ ఓటర్లని గుర్తించడం జరిగింది. అందులో అనపర్తిలో 85 మంది ఓటర్లు, అందులో 186 మంది దివ్యాంగులు, 222 మంది హోమ్ ఓటింగ్ కోసం 147 మందితో మొత్తం 21 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే రాజనగరంలో 85 మంది ప్లస్ 33 మంది దివ్యాంగులు, 47 మంది ఉండగా వారి కోసం 35 మందితో 7 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి సిటీ, అలాగే రాజమండ్రి రూరల్, అలాగే కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక వీళ్ళందరి కోసం కూడా హోమ్ ఓటింగ్ కోసం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ బృందాలు వాళ్ళ ఇళ్లకెళ్ళి ఓటింగ్ సేకరించడంతో పాటు వాటన్నిటిని కూడా సీల్ చేసి ఎన్నికల అధికారులకి సమర్పించడం జరిగిందని చెప్పవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ అంజుబాబు.